Friends, how are you? All of you, Tanmay followers, I am fine. Friends, మనకు ఈ నెలలో హెడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ లాంచ్ అవ్వబోతుంది. లాస్ట్ ఇయర్ మనం హెడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ చూసాము. అది 23,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ అని కూడా మనకు తెలుసు. అయితే మనకు 23,000 రూపాయల బడ్జెట్లో హెడ్జ్ 50 ఫ్యూజన్ ద బెస్ట్ మొబైల్. మనకంతా కూడా అన్ని స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఇందులో వాడినటువంటి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ వాడారు. మంచి ప్రాసెసరు. అయినా కూడా ఈ మొబైల్లో హీటింగ్ ప్రాబ్లం ఉంది. నేను చెక్ చేసినా కూడా హీటింగ్ ప్రాబ్లం ఉంది. అయితే ఈ హీటింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందని నేను గమనించినట్లయితే నాకు తెలిసింది ప్రాసెసర్ హీట్ అవట్లా. దానికి వాడినటువంటి మదర్ బోర్డు ఏదైతే ఉందో ఈ మదర్ బోర్డు హీట్ అవుతున్నట్టు నేను గమనించడం జరిగింది. అయితే ఈ నెలలో మనకు హెడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ని లాంచ్ చేస్తున్నారు. మరి ఇందులో వాడినటువంటి ప్రాసెసర్ మనకు మీడియాటెక్ వాళ్ళది డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ వాడారు. ఇది అసలు హీటింగ్కి మనకు ఎత్తిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు చూసుకున్నట్లయితే మీడియాటెక్ వాళ్ళు ప్రాసెసర్ జనరల్గా హీట్ అవుతుంది. అయితే వీళ్ళు ఈ మధ్య కాలంలో మనకి అప్డేట్ అయ్యారు. డైమెన్సిటీకి అప్డేట్ అవడం వలన హీటింగ్ ప్రాబ్లం అనేది తగ్గించి పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇవ్వడం జరిగింది. అయితే నాకు అనిపిస్తుంది ఈ డైమెన్సిటీ వాడడం వల్ల ఇంకా హీటింగ్ ప్రాబ్లం ఉంటుందేమో అనే ఒక ఆలోచన అయితే ఉంది. మరి ఈ మోటో బ్రాండ్ వాళ్ళు ఆ హీటింగ్ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకుంటే వీళ్ళు కొట్టే చేయలేదు. ఎందుకంటే మనకు మోటో మొబైల్ అనగానే హీటింగ్ ప్రాబ్లమే గుర్తొస్తుంది. మైనస్ పాయింట్, పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అన్ని స్పెసిఫికేషన్స్ తక్కువ బడ్జెట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ యొక్క ప్రాబ్లంని వీళ్ళు ఫిక్స్ చేసుకోలేకపోతున్నారు అనేది నా యొక్క అభిప్రాయం.